డివోర్స్కి అప్లై చేస్తాను. నీకు ఓకేనా కాదా? నువ్వు మామూలు దానివి కాదే. నిన్ను తక్కువ అంచనా వేశాను. నేను ఎంత మాయగానో రేపే చూపిస్తా. ఏం ఆలోచిస్తున్నావు? షాక్లో ఉన్నాను. సరే, నీకు నా మీద ప్రేమ నమ్మకం ఉన్నప్పుడే దగ్గరవుదాం. అంత నమ్మకమా? ప్రేమ అంటేనే నమ్మకం. నీది నిజమైన ప్రేమైతే నేను అదృష్టవంతురాలే అనుకుంటాను. నాకు నిద్రొస్తోంది, పడుకుంటాను. నువ్వు కూడా పాలు తాగి వచ్చా. ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ చెల్లి. ఎలా జరిగింది? ఏంటి? మొన్న జరిగిన పెళ్లి గురించి కాదు, నిన్న జరిగిన శోభన గురించి అడుగుతున్నా. నువ్వు అలా అడిగితే నాకు సిగ్గేస్తుంది చెల్లి. అసలు ఏం జరిగిందని విద్య అంతలా మెలికలు తిరుగుతుంది? సుబ్బుకి నేను వెలుగు పెట్టాను, కానీ నువ్వు మాత్రం మాస్టర్ కాని నీ ముగుడితో కలిసిపోవటమే నాకు కావాలక్క. చెప్పొచ్చు కదక్కా. ఏయ్ ఊరుకో. నేనేం చిన్నపిల్లని కాదు, చెప్పొచ్చు. నాకు పెళ్ళైంది. అలాగా? అయితే ఇదే ప్రశ్నకు నువ్వేం చెప్తావో చెప్పు చూద్దాం. సుబ్బు హడావిడి తెలిసిందే కదక్క. మనసు విప్పి మాట్లాడుకోవడానికి కనీసం స్వీట్స్ ఫ్రూట్స్ తినడానికి కూడా టైం ఇవ్వలేదంటే నమ్ము. వామ్మో, ఇదేంటి ఇలా చెప్తుంది? నువ్వు ఇలా చెప్తుంటే వింటున్న నాకే సిగ్గేస్తుంది. నన్ను సిగ్గైనా పడనిస్తేనా అమంతంగా మీద పడిపోతాను.
అయ్యో చెల్లి, చాలు ఈ కాపు. చెప్పని విద్య. ఈ మాటలు వినడానికే పెందలాడే నిద్ర లేచాను. ఇలాంటి విషయాలు ఎవరైనా వింటారా వదినా? చెప్తే ఎందుకు వినరక్క? ఆ ఎంత బాగుంటాయో ఈ ముచ్చట్లు. చెప్పవా? మీ వారు మాస్టర్ కదా, నీ అందాన్ని తెలుగులో వర్ణించారా, లేకపోతే లెక్కల సమస్యల్లా కొలిచారా, సైన్స్ మాదిరి పరీక్షించారా? అసలు అక్కడ ఏమీ జరగలేదు. ఇందుకి నిజం తెలిసిపోయిందా ఏంటి? అదేంటి? అవునక్క, వీళ్ళు శోభనానికి ఓనమాలు కూడా దిద్దలేదు. నీకెలా తెలుసు? మొబైల్లో రాత్రి జరిగిందంతా నేను రికార్డ్ చేశాను కదా. విద్యానిధుల పెళ్లి ఎలాగూ అయిపోయింది. ఆ ఇంటి వాళ్ల అప్పుల కోసం కూతుళ్ళిక్కడ సొమ్ము తీసుకుని వెళ్లేలోపే పెత్తనం నీ చేతుల్లోకి మురళి చేతుల్లోకి తీసుకో. ఆ పని మీదే ఉన్నాను. వెళ్దాం పదా. ఏమండి, ఏం చేస్తున్నారు? మొత్తం పెళ్లికి ఎంత ఖర్చయిందో చూస్తున్నాను. ఎంతయిందో? 60 లక్షల దాకా అయిందా అత్తయ్య? 60 లక్షలే? అమ్మమ్మ నోరు మూసుకో, ఈగలు దోమలు పోతాయి. నోరు కుట్టేస్తాను చెప్తున్నా. ఏంటమ్మా లక్కీ మీద అరుస్తున్నావు? మేం పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరుతుంది మావయ్య గారు. పెళ్లి గురించా? ఏమైనా లోటు జరిగిందమ్మా? ఘనంగా జరిగింది. 60 లక్షలు కరిగిపోయాయని చెప్పవేంటే? అత్తారింట్లో ఆడపిల్లలు లక్షణంగా ఉంటే చాలమ్మా, లక్షలదేముంది, మళ్ళీ సంపాదించుకోవచ్చులే. నాకైతే ఆ వీరేశం వాళ్ళ సంబంధం చేసుకొనుంటే బావున్ననిపించింది మావయ్య. వాళ్ళ ఆస్తి కూడా కలిసొచ్చేది. ఆడపిల్లల మనసుకు నచ్చిన వాడికిచ్చి చేస్తే ఆనందంగా ఉంటారమ్మా. అందుకే వాళ్లకే ఇచ్చి చేశాను. కాస్త నిధి విషయంలో కంగారు పడ్డాను, కానీ నిధి కూడా సుబ్బు అంటే ఇష్టం అనడంతో కాదనలేకపోయాను. లేదు మావయ్య, నిధికి సుబ్బు అంటే ఇష్టం ఉంటే విఘ్నేష్తో పెళ్లికెందుకు ఒప్పుకుంది? ఇప్పుడు సుబ్బుతో ఎందుకు ఒప్పుకుంది అంటే మీ పరువు పోకుండా ఉండడానికి. మీ గురించి ఆలోచించి చెప్పింది. ఈ విషయంలో విద్య కంటే శ్రీనిధే మీ గురించి బాగా ఆలోచించింది మావయ్య. ఒకవేళ నువ్వన్నది నిజమే అయినా నిధి విషయంలో నాకు పెద్దగా భయం లేదమ్మా. ఎందుకంటే పుట్టింట్లోనే తల్లిలా చూసుకున్న విద్య అత్తారింట్లో నిధి పక్కనే ఉంటుంది. అక్కడ నిధిని ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటుందో నేను ఊహించుకోగలను. నా కూతుళ్ళిద్దరూ అత్తారింట్లో సంతోషంగా ఉంటారనే నమ్మకం నాకు పూర్తిగా ఉందమ్మా. మొత్తానికి నాకున్న అతిపెద్ద బాధ్యత తీరిపోయినట్టే. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలన్నయ్య గారు. ఇంకా వ్యాపార బాధ్యతలన్నీ మురళీకి అప్పగించి మీరు విశ్రాంతి తీసుకోండి. ఇంకొక బాధ్యత మిగులుంది గంగమ్మ, అదయ్యాక నువ్వన్నట్టే చేస్తాను. ఏంటి మావయ్య అది? కొడుకులతో పాటు కూతుళ్ళకి కూడా సమానంగా ఆస్తి పంచాలనుకుంటున్నాను. ఏం మురళి, ఏమంటా? ఇందులో అంటానికేముంది నాన్న? చెల్లెలకి ఇస్తానంటే నేనెందుకు వద్దంటాను? మొగుడికి తలూపడం తప్ప తెలివిగా ఆలోచించడం రాదా? వస్తే నా జీవితం ఇలా ఎందుకు తగలడుతుందమ్మా? అన్నయ్య గారు,
గతిలేని వాళ్ళకి ఆస్తి ఇస్తే మనల్ని మతిలేని వాళ్ళు అంటారు. అంటే నా ఉద్దేశం గణపతి వాళ్ళని. గంగమ్మ, ఒకరిని అనే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. మురళి, రేపు దశమి మంచి రోజు. గణపతి వాళ్ళు నల్లపూసలు గుచ్చుకుంటున్నారంట. మన తరపున చీర సారే పెట్టాలి కదా. అప్పుడే స్త్రీధనం కింద విద్యకి నిధికి వాళ్ళ వాటా ఇచ్చేద్దాం. మంచి ఆలోచన నాన్న, అలాగే చేద్దాం. నీకెలా తెలుసు? మొబైల్లో రాత్రి జరిగిందంతా నేను రికార్డ్ చేశాను కదా. కొత్తగా వచ్చిన కోడళ్ళని భయపెడతావేంటి? నొప్పేస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా, నీకెలా కావాలి? ఫోన్ తీసుకుని ఎవరి గదిలోకి దూరావు చెప్పు. ఊరికే చెప్పానమ్మా. ఆ అందుకే కదా నీ చెవి పిండేస్తున్నది. సారీ అమ్మా, వదినలను ఆట పట్టిద్దామని అలా అన్నాను. ఇది పెళ్ళేడుకొస్తున్నా కోతి పిల్లలా అల్లరి చేస్తూనే ఉంటుందమ్మా. మీరేం పట్టించుకోకండి. అక్క, పాపం టారెత్తి ఇందు అన్న మాటలకి చెమటట్టిపోయారు. ఇద్దరూ తలస్నానం చేశారు కదా. నువ్వెళ్ళి నైవేద్యం చెయ్యి. నిధి, నువ్వీలోపు దేవుడి పటాలకు బొట్లు పెట్టు, హారతిద్దాం. అలాగే అత్తయ్య. వెళ్ళండి. అక్క, అమ్మాయిలిద్దరూ అమ్మవారిలా ఉన్నారు కదా. త్వరగా అమ్మలైతే నాకంతే చాలు. అల్లుడు, ఏట్రా గుడ్డెట్టపోయే కోట్లాగా అట్ట నీరసించిపోయావేటి? అబద్ధం చెప్పని ఆడాళ్ళు కూడా ఫస్ట్ నైట్ గురించి వేరేలా చెప్తారు కదా మావయ్య. ఇప్పుడు ఎందుకు వచ్చిందా డౌట్ నీకు? రాత్రి ఏం జరగలేదు. మళ్ళీ ఏమైందిరా? బీఈడి పాస్ అయ్యాకే. వారి బాబో, నీకు దండం పెడతానురా బాబు. అయినా చదువుకి సంసారానికి సంబంధం లేదురా. సుడు, భర్త అనేవాడు 4 గోడల మధ్య బావుంటేనే నలుగురికి సంతోషంగా కనిపిస్తుంది ఆ భార్య. అబ్బా, నీకేమైందిరా? ఏం చెప్పమంటావు మావయ్య, ఒకటే బాడీ పెయిన్స్. ఎరా, నువ్వేంటి ఏ నొప్పి లేకుండా ఉన్నావు? నీకేమో కండ నొప్పి, ఆడి గుండె నొప్పి. అర్థం కాలా? టైం పట్టుదిలే, వెళ్ళు. మొత్తానికి పోటుగడ అనిపించుకున్నావు కదరా. నన్ను ఎక్కడా మెచ్చుకోరని తెలుసులే. రేయ్, ఆడు చూసావా? రూపాయి కూడా కొనుక్కోరాండి. ఆడే సంసారానికి శ్రీకారం చుట్టేహాడు, నువ్వేమో మడిగట్టు కూసున్నావు. పాపం మావయ్య. నాన్న, బుజ్జి, అందమైన భార్య మీద జాలి పడితే రేపు నీ మీద ఎవ్వరికీ దయ కలగదు. గుర్తెట్టు. ఓసే పద్మా, నీలాగే ఆలోచిస్తూ అరగంట అటు ఇటు తిరిగాను. ఏమొచ్చింది? ఇదిగో ఇలా కాళ్ళు నొప్పులొచ్చాయి. నువ్వు అనవసరంగా ఆయాసపడకో. ఎన్నో ఏళ్ల నుంచి కుట్రలు చేసిందాన్ని. నాకే ఆలోచన తట్టలేదు, ఇంకా నీకేం తడుతుందే? అమ్మా,
నువ్వు ఆవేశంతో అసూయతో ఆలోచించి ఆయాసపడుతున్నావు. కానీ నేను ఓపిగ్గా కసితో ఆలోచిస్తున్నాను. ఎంత మనం చించినా, పిడికిలి బిగించి పళ్ళు కొరుక్కున్నా నాలుక నలిగి నొప్పొస్తుందే కాని మీ మావయ్య ఆస్తి ముక్కలు చేయకుండా పంచకుండా ఉండడు. మొహమాటం కొద్దీ విద్య వద్దన్నా నా కూతురు బంగారం అంటూ పొంగిపోతూ బలవంతంగానైనా ఆస్తిని 4 ముక్కలు చేసి 2 ముక్కల్ని కూతుర్ల చేతిలో పెడతాడు. ఆయన ఏ పుణ్యక్షేత్రాలకు తిరుగుతూ ఉంటాడు. మీ మావయ్యలాగా 10,000తో 10 లక్షలు సంపాదించే తెలివి మీ ఆయనకి లేదాయే. మీరు ముగ్గురు మేము ఇద్దరం కలిసి మీ ఆస్తిని ఏ పని చేయకుండా తింటూ పోతే చివరికి కొబ్బరి చిప్ప మిగులుతుంది. అమ్మా, నీ దరిద్రపు నోటితో అనకు. తదాస్తు దేవతలుంటారు. ఇది మరీ బావుందే. నేను మనకి మంచి జరగాలని కోరుకున్నప్పుడు మాత్రం తదాస్తు దేవతలుండరా? చెడు మాట్లాడినప్పుడే ఉంటారా? మన దరిద్రం బాలుగాళ్లాగే చుట్టుపక్కలే ఉంటుంది కదమ్మా. అదే నా భయం. అలా అనకక్క, నాకు బాధిస్తుంది. చచ్చిపోరా? అయితే చచ్చిపో. నువ్వు బ్రతుకున్న ప్రయోజనం ఏముంది చెప్పు? ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చి చూడక్క. మావయ్య దగ్గర నుండి కోట్లు లాగేస్తాను. ఎలారా? విద్యని కిడ్నాప్ చేస్తాను, కోట్లు అడుగుతాను. కూతురు మీద ప్రేమతో చిటికెలో తెచ్చిస్తాడు. అమ్మా, ఈ ఉత్తర కుమారుడు నీ కడుపునెలా పుట్టాడే? ఏవైనా కళ అన్నావు? నీ దశలే కోడి బుర్ర. ఆ బుర్రతో నువ్వు మళ్ళీ కిడ్నాప్ చేయడం, మావయ్య దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం, అది జరిగే పనేనా? ఒకసారి నువ్వే ఆలోచించుకో. నువ్వు ముందు ఆయన దగ్గర మంచివాళ్ల పేరు తెచ్చుకో. ఆ తర్వాత ఇలాంటి సచ్ ఐడియాలవి ఇద్దు. ఇప్పుడేం చేద్దామంటావే? శత్రు యొక్క శత్రువు మనకి మిత్రుడమ్మా. ఏంటి అర్థం కాలేదా? నేనా వీరేశం ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పి సలహా అడుగుతాను. ఇద్దరం కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఆస్తి పంపకాల్ని ఆపేయిస్తాను. కలిసి శుభవార్త చెప్పవే. అమ్మా లక్ష్మీదేవి, రోజు నీ ఫోటో చూస్తూ నిద్రలేస్తాను. నీకే పూజలు చేస్తాను. నీకు దండం పెట్టుకునే పడుకుంటాను. అయినా నీకు మా మీద ఏ దయ కలగడం లేదా తల్లి? మాస్టారు, మాస్టర్ గారు, మాస్టర్ గారు, మాస్టర్ గారు, మీరు కాదన్నట్టు వినిపించుకోవడం లేదేంటండి? నిజంగానే నేను కాదు కాబట్టే నా మనసుకు ఆ పదం తాకలేదు. మాస్టర్ గారు, మాస్టారు, ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్కి. ఎందుకు? ఎందుకంటావేంటి విద్య? పిల్లలకి పాఠాలు చెప్పాలి కదా. ఏంటి, క్లాస్లో గోడలకి బ్లాక్ బోర్డ్కి చెప్తారా పాఠాలు? అలా చూస్తారెందుకు? ఈరోజు ఆదివారం, స్కూల్ లేనప్పుడు పిల్లలు ఎందుకు వస్తారు? అంటే విద్య, అది నేను మునీశ్వర్ సారు, ఈయన కూడా మీలాగే సండే అన్న విషయం మర్చిపోయి బయలుదేరుతున్నారని చెప్పడానికి ఫోన్ చేశారనుకుంటా. మాట్లాడండి. రే గణపతి, ఇంకా పెళ్ళాం మోజులోనే ఉన్నావా? నీకు ఇచ్చిన సెలవులు అయిపోయాయి. టాయిలెట్స్ కంపు కొడుతున్నాయిరా. ఫినాయిల్ తెప్పించి క్లీన్ చేయించవచ్చుగా. నీకు మళ్ళీ చెప్పాలా? రే గణపతి, నిన్నేరా? మాట్లాడవేంట్రా? హలో మునీశ్వర్ గారు. ఎవరది? శ్రీవిధిని, గణపతి మాస్టర్ గారి పెళ్ళాన్ని. చెప్పమ్మా. మీరలా చెప్పడానికి బుద్ధుందా లేదా అని అడుగుతున్నాను. అయ్యో విద్య, మీరాగండి. మునీశ్వర్ గారు, మా ఆయన ఒక టీచర్ అని తెలుసు కదా. గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఈయనేదో ప్యూన్ అయినట్టు మరుగుదొడ్డి మురిగ్గా ఉంది, కంపు కొడుతుంది, శుభ్రం చేయాలని అలా ఇలా చెప్తారండి? వాడు ప్యూనని పిచ్చి తలకి ఇంకా తెలిసినట్లేదు. గురువుతో ఇలాంటి పనులు చేయిస్తే పాపం తగులుతుందండి. మీకు పిల్లలున్నారు కదా? ఉన్నారమ్మా. మీ పాపాల ఫలితం వాళ్ళకంటుకుంటుంది. అయ్యో విద్య, వద్దు విద్య. ఇంకోసారి ఇలా అదుపు తప్పి మాట్లాడినా, మా ఆయనతో అలాంటి పనులు చేయించినా మర్యాదగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. స్కూల్కి రాని గణపతి కూడా పని చెప్తా. మీరు మాట్లాడండి.
హలో సార్. బాగా తిట్టించావు కదరా. అది సార్ మా ఆవిడకి తెలియదు సార్. మనం శుభ్రత పరిశుభ్రత అనే ప్రోగ్రాం చేస్తున్నాం కదా. నువ్వు కవర్ చేస్తున్నావని నాకు అర్థం అవుతుంది. రేపు స్కూల్కి వస్తావు కదా, అప్పుడు మాట్లాడతా. ఉంటానే. ఓకే సార్, ఉంటాను. అలాగే సార్. రేపు వచ్చాక ఇటు సంగతి చెప్తా. మన మాస్టర్ విద్య గుడ్లు పీకేస్తాను. విద్య. అవునండి, ఇలాంటి విషయంలో తమాషాలు చేయకూడదు. శుభ్రం పాటించాలి కాదనను, కానీ అలాంటి ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు అందరూ తల చేయ వేయాలి. ఏదో ఆర్డర్ వేసినట్టు చెప్తే నా కొళ్ళు మండిపోతుంది. మీరు వెళ్ళకండి, ఎవరేం చేస్తారో నేను చూస్తాను. విద్యలో ఇంకో కోణం ఉంది. ఇప్పుడే ఇలా ఉంది, రేపు అసలు విషయం తెలిస్తే మర్డరే. చచ్చాను.